రామ్ గోపాల్ వర్మ వ్యూహం తెలిసిన 2 పార్ట్లు వ్యూహం శపథం అనేసి నిర్మిస్తున్న విషయం తెలిసిన విషయమే. వ్యూహం ఈ నెల 29 విడుదలవుతుంది అని మొన్న ప్రీ ఈవెంట్లో కూడా రామ్ గోపాల్ వర్మ చెప్పడం కూడా జరిగింది. కానీ ఇది ఆల్రెడీ తెలంగాణ హైకోర్టులో నారా లోకేష్ కేసు వేసిన విషయం కూడా తెలిసిన విషయమే. మా ప్రతిష్టకు భంగం కలిగించేలా రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా ఉంది, దీన్ని ఆప్ చేయండి అంటూ కూడా నారా లోకేష్ వేసిన కేసు ఆల్రెడీ 28కి మొన్న చూసాము, ఈరోజుకి వాయిదాపడింది. ఈరోజు విచారించిన తెలంగాణ హైకోర్టు 28కి వాయిదా వేసింది. అంతేకాకుండా సంచలన వ్యాఖ్యలు కూడా చేసిన తెలంగాణ హైకోర్టు ఆల్రెడీ సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత, ఆల్రెడీ విడుదల ప్రకటించిన తర్వాత ఇప్పుడు మేము దీనిపైన నిర్ణయాలు తీసుకోలేము అంటూ కూడా తర్వాత సరే 29 మేము మళ్ళీ ఏ నిర్ణయం ప్రకటిస్తామంటూ కూడా 29కి వాయిదా వేసింది. దీనిపై అంటే ఇప్పుడు మేము ఏ నిర్ణయం తీసుకోవాలంటే ఇది ఒక నారా లోకేష్కి షాక్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా ఆపాలని ఈ సినిమా విడుదల చేయకోకుండా ఆపాలని స్టే అయితే ఇవ్వలేమంటూ కూడా తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇదైతే ఒక నారా లోకేష్కి పెద్ద షాక్ అని చెప్పాలి. ఎందుకంటే నారా లోకేష్ సెన్సార్ బోర్డు కూడా లెటర్ రాశారు, సెన్సార్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయండి అని. తెలంగాణ హైకోర్టులో కూడా మా చంద్రబాబు నాయుడు పరువుకి భంగం కలిగించేలా వ్యూహం సినిమాలో రామ్ గోపాల్ వర్మ కథనాలు రాశాడు, దానికి కాబట్టి అది ఆపేలా స్టే ఇవ్వండి అంటూ కూడా. కానీ తెలంగాణ హైకోర్టు మాత్రం ఈరోజు సంచలన తీర్పు ఇచ్చింది.